డాక్టర్ షాహీన్ ఫరీదాబాద్ ఉగ్రవాద కుట్రతో తెరపైకి వచ్చిన పేరు. కాగా డాక్టర్ షాహీన్కు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నెట్వర్క్తో సంబంధాలున్నట్టుగా వెల్లడైంది. అంతేకాదు ఈ ఉగ్రవాద సంస్థలో మహిళలు చేర్పించే కీలక బాధ్యత ఆమె చేపట్టినట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా అరెస్ట్ సందర్భంగా ఆమె నుంచి AK-47 రైఫిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ షాహీన్ ఢిల్లీ పేలుళ్ల సంఘటనతో తెరమీదకొచ్చిన పేరు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో ఈమెను కూడా భాగస్వామిగా చెప్తారు పోలీసులు. కాగా డాక్టర్ షాహీన్ ను లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి AK-47 రైఫిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ షాహీన్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను శ్రీనగర్ కు తరలించారు. అయితే డాక్టర్ షాహీన్ వెనుక కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు జైషే మహమ్మద్ మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగా ఉగ్రవాద సంస్థలలో మహిళలు బాగా తక్కువగా ఉంటారు. అయితే మహిళలను బ్రెయిన్ వాష్ చేసి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలోకి చేర్పించడంలో డాక్టర్ షాహీన్ కీలక పాత్ర పోషిస్తుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల భారత్ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. అంతేకాదు సింధూర్ దెబ్బకు జైషే మహమ్మద్ సంస్థ ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో జైషే మహమ్మద్ మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు ఆన్లైన్ కోర్సులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో ఇందుకు సంబంధించిన విభాగంలో డాక్టర్ షాహీన్ కు కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. కాగా భారత్లో మహిళా బ్రిగేడ్లు ఏర్పాటు చేయడం, వారి నియామకాలు చేపట్టడం వంటి బాధ్యతలను డాక్టర్ షాహీన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా షాహీన్ లక్నోలోని లాల్బాగ్ నివాసి. ఫరీదాబాద్లోని మాడ్యూల్పై ఆపరేషన్ నేపథ్యంలో అరెస్టైన వారిలో డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ ముజమ్మిల్ షకీల్ కు డాక్టర్ షాహీన్ బాగా దగ్గరంటారు పోలీసులు. ఉగ్రవాదులకు సాయం చేయడంలో డాక్టర్ షకీల్ సలహాను ఈమె తీసుకుంటారన్నది పోలీసు వర్గాల కథనం. అంతేకాదు ఆయుధాలు నిల్వ చేయడానికి ఉపయోగించిన కారు కూడా డాక్టర్ షాహీన్ పేరుపైనే రిజిస్టర్ అయి ఉండడం గమనార్హం. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణ సందర్భంగా డాక్టర్ షాహీన్ పేరు తొలిసారిగా తెరమీదకొచ్చింది. దీంతో డాక్టర్ షాహీన్ ను కూడా పోలీసులు ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లో మరో మహిళా డాక్టర్ను అరెస్ట్ చేశారు. సదరు మహిళా డాక్టర్ను పర్వేజ్ అన్సారీగా గుర్తించారు. సహరన్పూర్లోని ఆమె ఇంటిపై దాడి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలున్న డాక్టర్ ఆదిల్తో డాక్టర్ పర్వేజ్ అన్సారీకి సంబంధాలున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా ప్రాణాలు తీసే ఉగ్రవాద సంస్థల్లోనూ మహిళల ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.